మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏలినాడ్స్ అని ప్రథమ భాగం మొన్న 30వ తారీఖు మార్చి 2025 నుంచి స్టార్ట్ అయింది. మేషరాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చే స్వభావం ఏంటి? వాళ్ళు ఎవరు మాట వినరు, చాలా ఇండిపెండెంట్ నేచర్ వాళ్ళది. వాళ్ళు ఎవరైనా తీసి పక్కన పెట్టేస్తారు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. సో మేషరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, మేషరాశిలో బాగా సంపన్నులుగా ఉన్న వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు లేదా మినిమం ఫైనాన్షియల్ ఫ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఈక్వల్ గా జనరస్ కూడా ఉంటారు. వాళ్ళ స్నేహితులకి సమస్యలు వస్తే వీళ్ళు నుంచి ఉంటారు. ఇప్పుడు అప్పటి వరకు దేవుడు దేవుడు అని ప్రచారం చేసి ఒక శిలాస్తూపం పెట్టాలనుకున్నటువంటి ఆలోచనలు స్నేహితులకు ఉన్నప్పుడు అదే స్నేహితులు ఎందుకు ఒకసారి అడ్వర్స్ అయిపోయారు? ఎందుకు ఇదే మేషరాశి వాడు ఆ స్నేహితులను వదిలేస్తున్నాడు, కట్ చేసేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు అంటే రీజన్ ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళకి వాళ్ళ కష్టకాలం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎంతమంది నిలబడ్డారు అన్నది వాళ్ళ అంతర్గతంగా ఉండే భావం మేడం. అది బయటికి చెప్పరు. మేషరాశి వాళ్ళని మీరు అండర్ ఎస్టిమేట్ చేయదు. వాళ్ళు ఎంత జనరస్ గా హెల్ప్ చేస్తారో అంత ఈక్వల్ గా ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఈ ఎక్స్పెక్టేషన్ జనరాసిటీ మధ్యలోకి దూరేదెవరు? శని దూరుతాడు. సో వీళ్ళల్లో ఎవరన్నా కావచ్చు. సో వీళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడే కదా వీళ్ళ జేబులో నుంచి తీయాల్సిన డబ్బులు కూడా ఆపేస్తారు. సో ఇక్కడ కావాల్సింది అలా ఏంటంటే సూక్ష్మ శరీరంలో ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఈ చిన్న టిప్ వల్ల వస్తుంది వాళ్ళకి.